జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం నందు ప్రతిరోజు వృద్ధులకు దివ్యాంగులకు మినరల్ వాటర్ సరఫరా చేస్తూ గత 3 సంవత్సరాలుగా మినరల్ వాటర్ అందిస్తూ అద్భుతమైన గొప్ప మహా అద్భుత అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్న విధానం వృద్ధులకు దివ్యాంగులకు బాలబాలికలకు భోజనం సమయంలో త్రాగునీటిని శుద్ధి చేయబడిన తాగునీటిని అందిస్తూ ఎంతో కాలంగా శాశ్వత నిత్య అన్నదానం జరిపిస్తూ నేడు భారతదేశం ఆంధ్రప్రదేశ్ చిన్న సహాయం చారిటబుల్ ట్రస్ట్ అధినేత జి సుబ్రహ్మణ్యం రాజు నేడు జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం సందర్శించి వృద్ధులకు దివ్యాంగులకు బాలబాలికలకు వృద్ధ మహిళలకు వృద్ధ పురుషులకు అలాగే విద్యార్థులకు మహా అద్భుత గొప్ప అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేడు 12/2/2025న ఉదయం అందరికీ అల్పాహార టిఫిన్, మధ్యాహ్నం ఖరీదైన అద్భుతమైన కలర్ రైస్, వైట్ రైస్ అలాగే అనేక రకాల కూరలతో నేడు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం చిన్నంపల్లె గ్రామ వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు చిన్న సహాయం చారిటబుల్ ట్రస్ట్ అధినేత జి సుబ్రహ్మణ్యం రాజు గారు నేడు జీవన జ్యోతి ఆనంద నిలయం సందర్శించి వారి చేతుల మీదుగా అందరికీ వృద్ధ మహిళలకు వృద్ధ పురుషులకు విద్యార్థులకు దివ్యాంగులకు అద్భుత అన్నదాన కార్యక్రమం వారి చేతుల మీదుగా వడ్డించి అందరి ఆకలి తీర్చారు. నేడు ఈ 12/2/2025న 3 పూటల చిన్న సహాయం చారిటబుల్ ట్రస్ట్ అధినేత సహాయ సహకారాలతో అద్భుతమైన మహా గొప్ప అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎన్నో రకాల కూరలతో కలర్ రైస్ అలాగే కారా లాంటి వగైరా అందించి అందరి ఆకలి తీర్చిన చిన్న సహాయం చారిటబుల్ ట్రస్ట్ అధినేత జి సుబ్రహ్మణ్యం రాజు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు జీవన జ్యోతి ఆనంద నిలయం ఆశ్రమం తరపున. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు కనపట్టలేదు నాన్న అని మనం ఏడిస్తే ఆ తండ్రి వాడి భుజాల మీద మనల్ని కూర్చోబెట్టి దేవుణ్ణి చూపిస్తాడు. అప్పుడు మనకి తెలుస్తావు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని. తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లేదు, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు. అది నేర్చుకోవాలి. మనం బ్రతికుండగా వాళ్ళ అనాథాశ్రమాల్లో ఉండటం ఏంటండి? ఇంకంతకంటే పాపం ఏదైనా ఉందా? కాశీలో యజ్ఞం చేస్తే వస్తుందా? రామేశ్వరంలో అన్నదానం చేస్తే వస్తుందా? జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రధానము. వాళ్ళని నువ్వే సేవించాలి. భగవంతుని సేవించకపోయినా నష్టం లేదు, బోల్డు మంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించాలి, అది కర్తవ్యము. రామాయణం అదే చెప్పింది. అయ్యా, ఆ అభిప్రాయం లేనివాడు పశువు అనకూడదన్నారండి. పశువులు పోటీకి వచ్చినాయి, మమ్మల్ని ఆ వాడితో పోలుస్తావా అని. అంతకంటే నీచుడు. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.